హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పప్పుచారు కాస్తున్నానండి. ఇదైతే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవుతే పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే మనం పప్పు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత నీట్గా వాష్ చేసుకుని కనీసం ఒక పావు గంట కానీ అరగంట కానీ నానబెట్టుకోవాలండి. అలా అయితే మెత్తగా ఉడుకుతుంది. తర్వాత సరిపడ వాటర్ వేసుకుని పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఒక టమాటో, ఒక ఆనియన్, ఇంకా మీరు కొత్తిమీర అలాంటివి ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకంటే మనకి కుక్కర్ పైనుంచి మూతలో నుంచి వచ్చేస్తుంది కదండి వాటర్, అలా రాకుండా ఉండడానికండి. సో తర్వాత మనం చింతపండు కూడా మరీ ఎక్కువ నానబెట్టుకోకూడదు. పప్పుచారులో పులుపుగా ఉంటే బాగోదు కదండి. సో ఉడికినాక బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తితో కానీ ఇలా గెరిటితో బాగా మెత్తగా ఉడికితే ఇలా గెరిటితో తిప్పుకుంటే సరిపోతుందండి. తర్వాత రసం వేసుకొని మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత పట్టి వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేయండి. ఇలా బాగా పొంగాలండి. పప్పుచారు మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పప్పుచారు. ఇలా బాగా మరిగిన తర్వాత తాలింపు వేసుకొని ఇంకాసేపు మరగనివ్వాలండి.